మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల మొత్తం తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమి విజయం సాధించడమే కాకుండా బీజేపీ అత్యధిక స్థానాలను కూడా కైవసం చేసుకోవడం పట్ల కూడా మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎలా చూస్తారు ఈ విజయాన్ని? ఎలా చూస్తారు? ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇది మరి ఏ రకంగా మహారాష్ట్ర ఎలక్షన్ మొత్తంలో కూడా ఏ రకమైన నరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసిందో అపోజిషన్ పార్టీస్ మీరు అవన్నీ చూసిండ్రు. మరి మహారాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా మరి తెలంగాణలో ఏ రకమైన హామీలు అమలు కానటువంటి హామీలు ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిందో వాటిని ఎప్పటికీ కూడా అమలు చేయలేదు. ఇదొక ఫర్జీ సర్కార్. మరి అబద్ధపూర్వమైన హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని మహారాష్ట్ర ప్రజలు మరి దేశ ప్రజలు మొత్తం కూడా కోరుకున్నారు. మరి దాంట్లో మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహారాష్ట్రకు పోయినారు. నేను అప్పుడే అనుకున్నాం మేము, ఇట్ ఈస్ అ క్లియర్ రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు పోయి భారతీయ జనతా పార్టీ గెలుపు ఇంకా ఈజీ చేసిండ్రు. మరి ఎక్కడ చూసినా కూడా మోదీ నామస్మరణం ఇప్పుడు కూడా వినిపిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కేంద్ర పార్టీకి రాష్ట్ర పార్టీకి మొత్తం కూడా మరి తెలంగాణ కాబోతా ఉన్నది. మరి తెలంగాణలో కూడా మీరు ఇటువంటి గెలిపి మీరు చూడబోతా ఉన్నారు. మరి అతి తక్కువ కాలంలో చీకొట్టించినటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. మరి మీరు చూడొచ్చు నల్గొండ జిల్లాలో కూడా మరి నిన్నటికి నిన్న మరి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మీరు చూసినట్టయితే మరి కేంద్ర పార్టీ వాళ్ళ ఎంపీకి నిన్న జరిగిన మీటింగ్లో నేను చూసిన వారిని మీకు కూడా ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను నేను. మరి కేంద్రం నిధులు ఇస్తుంది, మేము ఎక్కడికి పోయి నిల్చున్నా కూడా నేను ఎంపీ ఉన్నప్పుడు చూసినా బీజేపీ అడగగానే నిధులు ఇస్తుంది, చాలా అందరినీ ఒకే రకంగా చూస్తుందన్న విషయం వారే మరి చెప్పినరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అంటే వారే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణకి మరి నల్గొండకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చింది ఏమీ లేదు, కేవలం గాడిది గుడ్డే ఇచ్చింది. మరి ఈరోజు తెలంగాణలో ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితేనే కానీ మరి తెలంగాణ ప్రజల భవిష్యత్తు వారి భావితరాలు బాగుపడవన్న ఆలోచనకి తెలంగాణ ప్రజలందరూ వచ్చిండ్రు. కాబట్టి మరి వేచి చూస్తూ ఉన్నాం. మరి జమ్లీ ఎలక్షన్లు వచ్చినా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, గ్రామాన కాషాయబ్ జెండా ఎగిరేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు యావత్ నల్గొండ జిల్లా ప్రజానికం కూడా వేచి చూస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో కూడా తెలుగువారు చాలా వరకు ఉన్నది. పవన్ కళ్యాణ్ ప్రచార హోరు కూడా అక్కడ హోరెత్తించడం జరిగింది. ఎలా ఉంది అంటే ఈరోజు ఎన్డీఏ కూటమి మీరు చూసినట్టయితే ఏ రకమైన లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి ఏ రకమైన ఒక ప్రశాంతవరమైన ఏవైతే సాధ్యపడే హామీలు అనేది మాత్రమే భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. మరి అటువైపు మీరు చూస్తే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వారికి సంబంధించిన దళాలు వాళ్ళ కోయలేషన్ కావచ్చు, అందరూ కూడా మీరు చూసినట్టయితే అందరూ మీరు చూడొచ్చు, కౌరవులు ఎటువైపు ఉంటారు, పాండవులు ఎటువైపు ఉంటారు. అదే రకంగా చూస్తే మీరు అందరూ కూడా చూస్తే వాళ్ళందరూ కూడా ఎవరైతే మోసపూరిత హామీలు ఇచ్చిన వాళ్ళు ఆ పార్టీలకు క్రెడిబుల్ లేని మాటలు, ఒక్క మాటలు చెప్పాలంటే క్రెడిబుల్ లేని పార్టీస్ అన్నీ కూడా మరి ఆపోజిషన్ వైపు ఉన్నాయి. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కావచ్చు, మరి మోదీ గారు మరీ ముఖ్యంగా ఏంటంటే ఏమని చెప్పిండ్రు మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిండ్రు, మరి మోదీ గారు మహారాష్ట్రకి రావట్లేదు, మహారాష్ట్రలో మేమేదో ఓడిపోతున్నాం అందుకే మోదీ గారు రావట్లేదని చెప్పిందంటే మీకు ఇప్పుడు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మోదీ గారు రావాల్సిన అవసరం లేదు. మోదీ గారు రావాల్సిన అవసరం లేకుండానే మరి ఈరోజు మహారాష్ట్ర ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈరోజు ఒక బంపర్ విక్టరీ, ఎక్కడ కూడా ఒక హంగ్ అసెంబ్లీ అని చెప్పిన రకరకాల ప్రచారాలు రకరకాల దుష్ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మరి వారికి సంబంధించిన ఒక ఎంవీఏ కోalition మొత్తం కూడా ఈరోజు భూస్థాపితమైంది. మరి అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా మరి ఒక కుటుంబ పరిపాలన ఎక్కడ చూసినా కూడా శివసేన కూడా మరోవైపు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో కుట్ర దాగుంది, మొత్తం ఆదాని అమిత్ షా కూడా 1,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ అని కూడా శివసేన ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పాలించిండ్రు. మరి వారి సమయంలో అదాని కాకపోతే వీళ్ళు వారికి సంబంధించిన ఎవరైనా సరే అదాని కావచ్చు, మీరు చెప్పిన పేర్లందరూ కూడా వారందరూ కంపెనీలు పెట్టుకొని మరి మొన్నటి మనం చూసినాం అదాని అంబానీలు, మరి ముఖ్యంగా అదాని అఫీషియల్గా లంచం ఇచ్చిపోయింది రేవంత్ రెడ్డి గారికి. మరి రేవంత్ రెడ్డికి ఏం అవసరమైంది నువ్వు ఈ రకంగా లంచాలు తీసుకోవడానికి? అఫీషియల్గా లంచం తీసుకున్నావు మరి నువ్వు తీసుకుంటేనేమో నువ్వు అది తప్పు కాదు, నువ్వు చేసేదేమో ఒకటి, మరి మిగతా వాళ్ళు చేసేది ఏ ఒక్క కంపెనీలతో కానివ్వండి ఎవరి సపోర్ట్తో కానీ బీజేపీ లేదు, ఎటువంటి కుట్ర అన్నది లేదు. మరి ప్రజలందరూ కూడా మరి ప్రజాస్వామ్యంలో మరి ఎన్నో ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలిచింది. మరి గెలిచినప్పుడు వాళ్ళందరూ గెలిచినప్పుడు ఏమైనా కుట్ర జరిగిందా? మరి మొన్న మరి బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? బీజేపీకి చాలా తక్కువ, అంటే అనుకున్న స్థాయి కంటే కూడా కొన్ని సీట్లు మరి భారతీయ జనతా పార్టీకి రకరకాల కారణాల వల్ల మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కొన్ని సీట్లు తక్కువ రావడం జరిగింది. మరి దాని అర్థం ఏం కుట్ర ఏం జరగలేదు? అప్పుడు కుట్ర గురించి చెప్పలేదు. మరి ఏ రకమైన కుట్ర లేదు. ఈరోజు దేశ ప్రజలు కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్
మరి యొక్క కుటుంబ పాలన వద్దురా బాబు అని చెప్పి ఈరోజు గాంధీ కుటుంబానికి స్వస్తి చెప్పిండ్రు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ యొక్క కేసీఆర్ కుటుంబానికి స్వస్తి చెప్పిండ్రు. మరి అదే ఒక ట్రెండ్ని ఒక బొమ్మ బొరుసులాగా బీఆర్ఎస్ పార్టీకి అది బొమ్మ అయితే మేము బొరుసు అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ కూడా మరి వారి వారసులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైన కరప్షన్ మనకి తెలుసు. ఏ రకమైన మరి అమలు కానిటువంటి ఫేక్ హామీస్ మరి రేవంత్ రెడ్డి గారి కుటుంబం కావచ్చు, మరి నల్గొండ జిల్లాలో మంత్రులు వారి కుటుంబం కావచ్చు, మరి అదే కుటుంబ పరిపాలన కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉన్నది. ఒక కరప్ట్ గవర్నమెంట్ జరుగుతూ ఉన్నది. గవర్నమెంట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ బట్ దిస్ ఈజ్ అ డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. మరి మూసి పేరిట పేద ఇల్లులు కూలగొట్టడము. మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా భూస్థాపితం కాబోయే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి. రైట్, చూడొచ్చు మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన పట్ల కూడా దేశ ప్రజలంతా కూడా మళ్ళీ మోదీ వైపు ఉన్నారని నిరూపించడం జరిగింది. గతంలో కంటే అత్యధిక స్థానాలను గెలుచుకోగలిగాం. ఇక తెలంగాణ వైపు కూడా చూస్తున్నారు. ప్రజలంతా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ని కోరుకుంటున్నారని కూడా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.